రేపే పోలిపాడ్యమి. పోలమ్మ స్వర్గానికి చేరుకున్న పరమ పవిత్రమైన రోజు. భక్తే ప్రధానం. భగవంతుణ్ణి చేరుకోవాలంటే కేవలము శ్రద్ధాభక్తి ఉంటే మాత్రమే సరిపోతుంది అని నిరూపితమైనటువంటి కథ పోలమ్మ కథ. పోలమ్మ ఒక సామాన్యమైనటువంటి గృహిణి. తనకు వస్తువులు దొరకకపోయినా, అత్తింటి వారి దగ్గర నుండి ఆదరణ లభించకపోయినా, తనకు దొరికినటువంటి వస్తువులనే ఉపయోగించుకొని పరమాత్మను సేవించి పూజించి తన భక్తిని మాత్రమే ముఖ్యమైనటువంటి సాధనంగా ఉపయోగించుకొని ఆవిడ స్వర్గాన్ని చేరుకుంది. సాధారణమైనటువంటి గృహిణి. ఆమె పేరుపై మనం పోలిపాడ్యమని జరుపుకోవడం ఎంత గొప్ప విషయం. అక్కడ ఉన్నది పరమాత్మ మీద ఆవిడకున్న గొప్ప భక్తి మాత్రమే. అటువంటి భక్తిని మనం పొంది పరమాత్మ కృపకు పాత్రులవ్వాలి. మన దగ్గర అనేకమైనటువంటి వస్తువులు ఉంటాయి. ఉండేటప్పుడు వాటిని మనం ఉపయోగించవచ్చు. వస్తువులు లేకపోయినా భక్తుంటే చాలు, ఆ భక్తికి మాత్రమే సులభుడవుతాడు భగవంతుడు అని తెలియజెప్పేదే ఈ పోలమ్మ కథ. కార్తీక మాసం పూర్తి అయ్యేటటువంటి రోజు పోలిపాడ్యమి. ఈ పోలిపాడ్యమని అందరూ విశేషంగా చేసుకుని ఆ పరమాత్మ కృపకు పాత్రులై భక్తిని మాత్రమే మనస్సులో మనందరం నిలుపుకుందాం.